నేషనల్ అంబేద్కర్ సేన రాష్ట్ర అధ్యక్షుని. నా పేరు పి సహదేవ్. ఒక భారత రాజ్యాంగ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చి అంశ భారత రాజ్యాంగం వల్లనే ఆయన ఒక హోంశాఖగా పనిచేస్తున్నాడు. భారత రాజ్యాంగం గురించి తెలియదు ఆయనకి. అంబేద్కర్ అంబేద్కర్ అనేసరికి అన్నిసార్లు అనడం ఏంది అంటే మీ దేవుని తలుచుకుంటే ఆయుష్ పెరిగిపోతుందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? మాకు ఏ రాముడు ఏ కృష్ణుడు ఏం చేయలేదు. మా జీవిత చరిత్రని, బడుగు బలహీన వర్గాలని, బహుజన బిడ్డల్ని, మా తలరాతను మార్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. మాకు నిజంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలకి, బహుజన బిడ్డలకి రాజధికారం ఇవ్వడం మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఈరోజు పార్లమెంటు నుంచి, గ్రామ సర్పంచ్ కానుంచి, వార్డు మెంబర్ కానుంచి సర్వ హక్కులు ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తప్ప ఏ రాముడు ఏ కృష్ణుడు ఎవరు మాకు మా తలరాతను మార్చలేని చెప్పి ఈ సభయంగా చెప్తున్నాను. ఈరోజు మొన్న మాట్లాడిన అమిత్ షా గారు, మీరు ఖబర్దార్, మీరు వెంటనే పదవి నుంచి మీరు వైదొలగాలి. వెంటనే నరేంద్ర మోడీ గారు ఈయనని డిస్మిస్ చేయాలి, పార్టీ నుంచి పదవి నుంచి తీసేయాలి. ఇలాంటి భారత రాజ్యాంగం గురించి తెలియనోడు, ఒక భారత రాజ్యాంగ నిర్మాతని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఈ విధంగా మాట్లాడే అసలు నైతిక ఇతనికి లేదని చెప్పేసి వెంటనే ఇతన్ని డిస్మిస్ చేయాలని చెప్పేసి, పదవి నుంచి వైదొలగాలని చెప్పేసి దేశం మొత్తం అతని మీద నిజంగానే కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పేసి నేను ఈరోజు చెప్పడం జరుగుతున్నా. ఎందుకంటే ఓ హోంశాఖలో ఉండి, ఒక భారతదేశంలో ఒక మంచి ఒక పార్టీలో ఉండి నువ్వు నిజంగానే భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి బీజేపీ పార్టీ కుట్ర చేస్తుంది. ఈ విధంగా చేయడంలో భారతదేశంలో ఉన్నటువంటి బహుజన బిడ్డలంతా ఏకమైతం. మీ అంత చూస్తాం, మీ నిజాలన్నీ మీరు చేసే ప్రతి దాన్ని మేము ఖండిస్తామని చెప్పేసి ఈరోజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వెంటనే మీరు పదవి నుంచి వైదొలిగి నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ నుంచి అతన్ని డిస్మిస్ చేసి మీరు నిజంగా నిరూపించుకోవాలని, ఒక బీసీగా మీకు ప్రధానమంత్రి రావడం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు అని చెప్పి మీకు చెప్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరు ఏమి నడిచినా, ఈరోజు గ్రామం కావచ్చు, సర్పంచ్ కావచ్చు, నెంబర్ కావచ్చు, ఈరోజు పోలీస్ చట్టాలు కావచ్చు, ఏది కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందపరిచినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులే అని చెప్పేసి నేను ఈరోజు మీకు చెప్తావడం జరుగుతుంది. కాబట్టి వెంటనే బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి చెప్పడం జరుగుతుంది. బీజేపీలో ఉన్నటువంటి ప్రతి దళితులు కానీ, బహుజన బిడ్డలు కానీ వెంటనే ఇతన్ని ఖండించాలని, ఇతన్ని వైదొలగాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జై భీమ్, జై భీమ్.